తాజ్ కుకింగ్లో అందరికీ స్వాగతం. నేను మీ శంషాద్ని. ఈరోజు మన కిచెన్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్పాంజీ లాంటి కేక్ రెసిపీ. ఓవెన్ లేకపోయినా కూడా మనం స్టవ్ మీద చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ కేక్ని షేర్ చేయబోతున్నాను. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు దాకా పెరుగును వేసుకోండి. హాఫ్ కప్పు పంచదారను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని హాఫ్ కప్పు పంచదార పౌడర్ని వేసుకోండి. హాఫ్ కప్పు పాలను కూడా వేసేసి అన్నీ ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఈ మూడింటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మనం. నేను ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పంచదార పొడి, హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను. అన్నీ ఒకే కప్పు కొలతల్ని తీసుకున్నాను. మీరు అదే విధంగా తీసుకోండి. అన్నీ బాగా కలిసాక పావు కప్పు నెయ్యిని కానీ ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని కానీ వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యినైనా వేసుకోవచ్చు. మిశ్రమంలో ఆయిల్ అంతా బాగా కలిసిపోయాక ఇప్పుడు ఒక జల్లెడ్ని పెట్టుకోండి. ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పును వేసి ఒక్కసారి జల్లించుకోండి. మనం ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు జల్లించే తీసుకోవాలండి. ఇలా అంతా జల్లించేశాక ఈ జల్లెడ్ని పక్కన పెట్టేసుకొని ఒకే డైరెక్షన్లో విస్కర్తో కానీ లేకపోతే ఏదైనా గరిటతో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మనము ఈ కేక్ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీకు ఒకవేళ కొద్దిగా గట్టిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోండి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఇలా అంతా బాగా కలిపేశాక అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోండి. ఒకవేళ నిమ్మరసం వద్దు అనుకుంటే ఈ నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ని యూస్ చేయొచ్చు. రసం కూడా వేసి ఒక్కసారి కలిపేశాక పావు టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. వేసి బాగా కలిపేశాక ఈ బ్యాటర్ అనేది మనకి కొద్దిగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. పిండి అనేది మనం బాగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకోవడం కోసం కేక్ గిన్నెని తీసుకోండి. కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసుకోండి. లేకపోతే కొద్దిగా పొడి మైదా పిండిని వేసేసి అంతా ఒక్కసారి డస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని వేసేసుకోండి. ఈ మిశ్రమం అంతా వేసేసాక 1-2 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అవుతాయి. ఇప్పుడు 1-2 సార్లు ట్యాప్ చేశాక మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, పిస్తాని వేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకున్నాను. నిమిషాల ముందే మీరు ఏదైనా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని మధ్యగా ఒక స్టాండ్ని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూతని పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఈ గిన్నెని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఈ గిన్నెలో పెట్టేసుకొని మూతను పెట్టేసి ఆవిరి ఏమి బయటకు పోకుండా మూతను క్లోజ్ చేసేయండి. గిన్నెని పెట్టేశాక ముందు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి. మంట మీద పెట్టుకొని ఆ తర్వాత ఒక 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళి స్టవ్ మంటను బట్టి కూడా కేకు బేక్ అవడానికి కాస్త టైం పట్టుద్ది ఫ్రెండ్స్. ఒక్కొక్కరికేమో త్వరగా బేక్ అయిపోద్ది, ఒక్కొక్కరికేమో కాస్త టైం పట్టుద్ది. 20 నిమిషాల తర్వాత ఏదైనా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసుకోండి. మీరు కేక్కి ఏమీ అంటకపోతే మాత్రం కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. ఒక 5 నిమిషాలు బేక్ చేసుకుందాం ఫ్రెండ్స్. నాకు ఈ కేకు బేక్ అవడానికి మొత్తం 1 నిమిషాల పాటు బేక్ అయింది ఈ కేక్ అనేది. స్టవ్ మంటను బట్టి ఒక 30 మినిట్స్లో అయినా బేక్ అయిపోద్ది. కానీ ఇక్కడ నాకు మొత్తం 40 నిమిషాలు బేక్ అయింది. ఇప్పుడు మనం గిన్నెను తీసేసుకొని పూర్తిగా చల్లారాక ఏదైనా నైఫ్తో కానీ చుట్టూతా ఇలా కట్ చేసుకోండి. ఇలా చుట్టూతా కట్ చేసుకున్నాక ఏదైనా ప్లేటును పెట్టేసి ఇలా బోర్లించుకొని 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాక ఈ కేక్ గిన్నెని నిదానంగా తీసేసుకోండి.
ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మన కేక్ అనేది ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. స్పాంజీగా ఫ్లఫీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ కనుక ఈ కేక్ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.